పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మార్చి 29వ తేదీ రాత్రి 10:58 మీనరాశిలో ఏర్పడుతున్నటువంటి షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం మకర రాశి వారి మీద ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మకర రాశి వారికి 3వ స్థానంలో అంటే తృతీయ స్థానంలో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నది. ఈ షష్టగ్రహ కూటమిలో అంటే 6 గ్రహాల యొక్క కలయిక. ఇది సహజంగా జరిగేదే. అంటే జనరల్గా 3 గ్రహాలు ఎక్కువగా కలుస్తూ ఉంటాయి, 4 గ్రహాలు కూడా కలుస్తూ ఉంటాయి, 5 గ్రహాలు కొంచెం రేరు, 6 గ్రహాలు ఇంకొద్దిగా రేర్ కేసులో కలుస్తూ ఉంటాయి. ఇక్కడ మీ జన్మరాశికి తృతీయ స్థానంలో, పరాక్రమ స్థానంలో, విక్రమ స్థానంలో 6 గ్రహాల యొక్క కలయిక మకర రాశి వారికి ఏ విధమైన ఫలితాన్ని ఇస్తుంది అంటే, ఫస్ట్ ఏ గ్రహాలు కలుస్తున్నాయి, ఆ గ్రహాలు ఏ స్థానాలకు అధిపతులు, వాటి వలన ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ముఖ్యంగా రవి చంద్ర గ్రహాలు, శని రాహు గ్రహాలు, బుధ శుక్ర గ్రహాలు, ఈ 6 గ్రహాలు కూడా మీ రాశికి తృతీయ స్థానంలో జరుగుతున్నాయి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో జరిగేటటువంటి షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తుంది. ఎందుకంటే తృతీయ స్థానం అనేది పరాక్రమ స్థానం, విక్రమ స్థానం, సోదర స్థానం. కాబట్టి ఈ తృతీయ స్థానంలో సంచరించే గ్రహాలు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి. కానీ అన్ని గ్రహాల కన్నా కూడా ప్రధానంగా శని రాహు గ్రహాల యొక్క కలయిక యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే శని రాహు గ్రహాలు కనుక కలిస్తే దానిని శపిత దోషము అంటారు. ఈ శపిత దోషం అనేటటువంటిది వ్యక్తుల మీద కన్నా కూడా వ్యవస్థల మీద, దేశాల మీద, ప్రపంచాల మీద, దేశాధ్యక్షుల మీద, దేశాధినేతల మీద దాని యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. అంటే ఈ పైగా 29వ తేదీని ఒక సూర్యగ్రహణం కూడా వస్తున్నది. ఆ సూర్యగ్రహణం అది కూడా రాహుగ్రస్తంగా ఏర్పడుతున్నటువంటి సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణం యొక్క ప్రభావం కూడా మకర రాశి వారి మీద ఉంటుంది. దానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేస్తాను. ముఖ్యంగా శని రాహు గ్రహాల యొక్క కలయికను మనం శపిత దోషము అని చెప్పుకున్నాం. ఈ శపిత దోషం యొక్క ప్రభావం జనరల్గా ఏం జరుగుతుందంటే, శని రాహు గ్రహాలు 2 కూడా క్రూర గ్రహాలు, పాపగ్రహాలు. 2 పాపగ్రహాల యొక్క కలయిక తృతీయ స్థానంలో జరిగినప్పుడు దగ్గరి వ్యక్తుల నుంచి సమస్యల యొక్క తీవ్రత పెరుగుతుంది. అదే దేశాల మధ్య కానీ ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల మధ్య కనుక తీసుకుంటే సంబంధ బాంధవ్యాలు అనేటటువంటివి బలహీనపడుతూ ఉంటాయి. అంటే విదేశీ సంబంధాలు అనేటటువంటివి బలహీనపడుతూ ఉంటాయి. ఈ శని రాహు గ్రహాల యొక్క కలయిక కారణం చేత అధికంగా కయ్యానికి కాలు దువ్వేటటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే భయానకమైనటువంటి వాతావరణం కానీ, యుద్ధ వాతావరణం కానీ, భీభత్సాన్ని కల్పించేటటువంటి వాతావరణం కానీ వస్తూ ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా కొన్ని ప్రకృతి వైపరీత్యాలు అంటే భూకంపాల లాంటివి కానీ, లేదా సునామీలు లాంటివి కానీ మొదలైనటువంటివి ఎక్కువగా కూడా కొన్ని ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయి. ఇది వ్యక్తులకు కాదు, దేశాలకు సంబంధించినటువంటిది. మరి వ్యక్తుల మీద దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే, మకర రాశిలో జన్మించినటువంటి వారికి తృతీయ స్థానంలో శని రాహు గ్రహాల యొక్క కలయిక జరిగినప్పుడు ఈ సోదర సంబంధాల మీద కానీ, మిత్ర సంబంధాల మీద కానీ, మీకు బాగా కావలసినటువంటి వ్యక్తుల యొక్క సంబంధాల మీద కానీ ఎక్కువగా ఫోకస్ చేయాలి. అసలు ఈ షష్టగ్రహ కూటమి ఎన్ని రోజులు ఉంటుంది? జనరల్గా షష్టగ్రహ కూటమి అంటే మనకు రవి చంద్ర గ్రహాల యొక్క కలయికతోటి, శని రాహు గ్రహాల యొక్క కలయికతోటి, బుధ శుక్ర గ్రహాల యొక్క కలయికతోటి జరుగుతుందని చెప్పుకున్నాం. ఇది మార్చి 29వ తేదీ రాత్రి 10:58 ప్రారంభమైతే మార్చి 30వ తేదీ సాయంత్రం 5:30-6 గంటలకల్లా ఈ చంద్రుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి వెళ్ళిపోతాడు. అంటే అప్పుడు అక్కడ మేషరాశిలో కేవలం 5 గ్రహాలు మాత్రమే ఉంటాయి, పంచగ్రహ కూటమి ఉంటుంది. ఆ తర్వాత మరలా ఏప్రిల్ 14వ తేదీన రవి కూడా మేషరాశిలోకి వచ్చేస్తాడు. అంటే అప్పుడు అక్కడ 4 గ్రహాలు మాత్రమే ఉంటాయి. అయినప్పటికీ కూడా అది చాతుర్గ్రహ కూటమైనా, పంచగ్రహ కూటమైనా, షడ్గ్రహ కూటమైనా సరే దాని యొక్క ప్రభావం సుమారుగా ఒక 2 నెలలు పైన ఉంటుంది. అంటే ఖచ్చితంగా చెప్పాలంటే మే 18వ తేదీ వరకు దాని యొక్క తీవ్రత కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాలలో వీరు జాగ్రత్తలు తీసుకోవాలంటే, మీ జన్మరాశికి అష్టమాధిపతి అయినటువంటి రవి తృతీయ స్థానంలో శనితో కలిసి సంచరించేటప్పుడు, రాహుతో కలిసి సంచరించేటప్పుడు ఆకస్మికమైనటువంటి ఆర్థిక నష్టాలు జరగకుండా చూసుకోవాలి. లేదా ఏదైనా ఆర్థిక
వ్యాపారపరమైనటువంటి ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు సరైనటువంటి పత్రాలు లేదా డాక్యుమెంట్స్ అనేటటువంటివి ఖచ్చితంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు ఈ రోజుల్లో అధికంగా రుణాలు చేయకుండా ఉండటం కోసం వీళ్ళు ప్రయత్నాలు చేయాలి. తర్వాత శుక్రుడు మీ జన్మరాశికి దశమ స్థానంలోనే ఉన్నాడు. అంటే దశమ స్థానాధిపతి తృతీయ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత మకర రాశి వారికి కెరియర్ వైజ్గా కనుక తీసుకుంటే గొప్ప గొప్ప ఆపర్చునిటీస్ ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావంతో కలుగుతాయి. అంటే ఆపర్చునిటీస్ అనేటటువంటి వీరు వెతక్కుండానే వస్తూ ఉంటాయి. తద్వారా అవకాశాలను కనుక వినియోగించుకున్నట్లయితే కెరీర్ వైజ్ డెవలప్మెంట్స్ అనేటటువంటి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని వీరు కలిగిస్తూ ఉంటాయి. అలానే మకర రాశి వారికి సప్తమ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు కూడా 2వ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చక్కగా జరుగుతాయి. తర్వాత భార్యకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కనుక ఏమైనా ఉన్నట్లయితే వాటి విషయంలో కొంచెం మకర రాశి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించడం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. మీ జన్మరాశికి షష్ఠ భాగ్యస్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా ఈ షష్టగ్రహ కూటమిలో భాగంగా ఉన్నాడు. కాబట్టి బుధుడు అంటే బుద్ధికారకుడైనటువంటి బుధుడు, భాగ్యస్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశికి 6వ స్థానంలో సంచరించేటప్పుడు ఆలోచన విధానంలో కొంచెం మార్పులు కలుగుతూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకోలేకపోతూ ఉంటారు. మే 18వ తేదీ వరకు ఎలాంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా సరే మీ యొక్క ఆత్మీయులు, పెద్దవాళ్ళు, శ్రేయోభిలాషుల యొక్క సూచనలు, సలహాలు తీసుకోవటం, వాటిని అమలు చేయటం వలన సత్ఫలితాలు అనేటటువంటివి పొందుతారు. అన్నిటికంటే ప్రధానమైన విషయం, మీ జన్మరాశ్యాధిపతి అయినటువంటి శని కూడా తృతీయ స్థానంలో రాహుతో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈ రాశిలో జన్మించినటువంటి వారికి, విదేశాలలో ఉన్నటువంటి వారికి వీసా ప్రాబ్లమ్స్ తొలగిపోవటం కానీ, లేదా విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారికి విదేశీ యోగం కలగటం కానీ, లేదా అంటే స్థానభ్రంశం కలగటం కానీ, లేదా ఉద్యోగపరంగా ప్రమోషన్స్ రావటం కానీ, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మూవ్ అవ్వటం కానీ, లేదా గృహ మార్పులు అనేటటువంటివి కూడా మకర రాశి వారికి సూచిస్తుంటాయి. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం కారణం చేత దాదాపుగా సత్ఫలితాలే పొందుతున్నారు. ఇవి మకర రాశి వారికి షష్టగ్రహ కూటమి వల్ల కలిగేటటువంటి ఫలితాలు. శుభం.